ఎలాంటి నోములు చేస్తున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి రావి ఆకుల దీపాల నోము, అలాగే మూలగౌరి నోము గురించి చూద్దామండి. డీటెయిల్గా ఎలా నోముకోవాలి, వీటి కోసం ఏమేమి వస్తువులు కావాలో చూద్దామా. మరి ముందుగా రావి ఆకుల దీపాల నోము గురించి చూద్దాము. ఈ నోము కోసం కావాల్సినవి ప్లేట్స్ కావాలండి. 13 ప్లేట్లు కావాలి. సైజ్ మీ ఇష్టం, సైజ్ చూసుకోండి. పెద్దవా చిన్నవా అనేది మీ ఇష్టం, సైజ్ చూసుకొని మీకు నచ్చినట్టు తెచ్చుకోండి. 13 ప్లేట్లు కావాలి. అలాగే 13 రావి ఆకులు కూడా కావాలండి. తెచ్చుకొని కడిగి పెట్టేసుకోండి. 13 రావి ఆకులు కూడా కావాలి. సైజ్ చూసుకోండి. మీ ప్లేట్ సైజ్ని బట్టి మీరు తీసుకొచ్చుకోండి. ఆకులు అనేది సైజు ప్లేట్ పెద్దగా ఉంటే పెద్ద ఆకులు తెచ్చుకోండి, చిన్నగా ఉంటే కొంచెం చిన్న సైజు ఆకులు తెచ్చుకోండి. కొంచెం పెద్దవి అయితే ఏంటంటే గట్టిగా ఉంటే మనం దీపాలు వెలిగించుకున్నప్పుడు కూడా కొంచెం సేపు నిలబడతాయి. అలాగే మనకు పువ్వొత్తులు కావాలండి. 13 పువ్వొత్తులు తీసుకోండి. అలాగే నానబెట్టేసి పెట్టేసుకొని నూనెలో మనకి చక్కగా వెలుగుతాయి. ముందు రోజు అన్నీ ఇవన్నీ రెడీ చేసుకోండి. నానబెట్టేస్తే నూనెలో ఏంటంటే మనం వెలిగించుకున్నప్పుడు చాలాసేపు వెలుగుతాయి. ఇలా ప్లేట్స్ తీసుకొని కొద్దిగా నీళ్ళు పోయాలండి. దాంట్లో నీళ్ళు పోసి దానిపైన ఆకు పెట్టుకొని దానిపైన మనం వత్తి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్లేట్స్లలో ఆకులు అరేంజ్ చేసుకోండి. చిన్న ప్లేట్స్ అయితే చిన్న ప్లేట్స్లో కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాను చూడండి. చిన్న ఆకులు పెడుతున్నాను చిన్న ప్లేట్స్లో వచ్చేసి. లేతగా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్ద ఆకులు అయితే గట్టిగా అనిపిస్తాయి మనకి. నూనెలో తడిపి చక్కగా మనం ఉసిరికాయల మీద నూనెలో తడిపి ఎలా పెట్టుకుంటామో అలాగే తడిపేసి పెట్టేసుకోండి. అన్నీ నోముకున్న తర్వాత నోములన్నీ లాస్ట్కి ఇది పెట్టుకోండి. ఒక గౌరమ్మని పెట్టుకొని వెలిగించుకొని నోముకోవాలి. ఈ నోముని చూడడానికి కూడా చక్కగా కనిపిస్తుంది కదండి. ఒకవేళ ఇలా ప్లేట్స్ కాకపోయినా మీరు ఒక పెద్ద తాంబలం తీసుకొని దాంట్లో ఆకులు వేసి నీళ్ళు పోసి ఆకులు వేసి దాంట్లో అయినా వెలిగించుకోండి. కానీ అది కొంచెం కష్టంగా ఉంటుందేమో, రావే ఆకులు కదా, 13 పట్టాలంటే కష్టం అవుతుంది. 13 పట్టాలంటే ఇలా సింగిల్గా అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా వీలుంటే అలా ఈ నోము అనేది నోముకోండి. వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి. మనం నెక్స్ట్ వచ్చేసి మూలగౌరి నోము చూద్దామండి. మూలగౌరి నోము కోసం మనకి ఒక జబ్బనన లేకపోతే ట్రే అయినా ఏదైనా ఒకటి తీసుకోండి. జబ్బ గిన్నె అయితే బాగుంటుంది. దాంట్లో వచ్చేసి మనము కిలోంబో పసుపు పెట్టుకోవాలండి. గుళ్ళ అయినా పోసుకోండి లేదా ప్యాకెట్స్తో అయినా అలాగే పెట్టేసుకోండి. కిలోంబో పసుపు కావాలి. మనం వచ్చేసి ఈ నోము మూలకి పెట్టుకొని నోముకోవాలండి. మనం ఎక్కడైతే నోములు పెట్టుకుంటున్నామో లేదా పూజ గది ఎక్కడైతే ఉంటుందో దాంట్లో ఒక మూలన పెట్టుకొని మనం ఈ నోము నోముకోవాలి. ముందే ఈ నోముని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడ ఏ మూలకు పెట్టుకోవాలనేది చూసుకొని పెట్టుకోండి. అలాగే ఒక గౌరమ్మని పెట్టుకోండి. అలాగే మనం ఈ నోముని తల్లిగారికి ఇస్తాం కాబట్టి ఒక ట్రే కానీ ఏదైనా ఒక జబ్బ కానీ తీసుకొని దాంట్లో ఒక శారీ, ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోండి. అలాగే ఒక టవల్ పెట్టుకోండి లేదా కర్చీఫ్ అయినా పెట్టుకోండి. అమ్మ నాన్నలకి మనం ఈ నోము అనేది బొట్టు పెట్టిస్తాము సంక్రాంతికి. నోముకున్న తర్వాత ఇలా బట్టలు పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. నోముకున్న తర్వాత అమ్మ నాన్నలకి మనము ఈ వాయనం అనేది ఇవ్వాలి. మూలగౌరి నోము 2 కుడుకలు కూడా పెడుతున్నాను. ఇలా పెట్టేసి మనం వాయనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టి ఈ వాయనం అనేది ఇవ్వాలి. చూసారు కదా, ఇదండి మూలగౌరి నోము. కిలోంబో పసుపుతో మనం చక్కగా ఈ నోము అనేది నోముకోవచ్చు. వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి. ఈ 2 నోములు కూడా నచ్చాయనుకుంటాను. రావి ఆకు దీపాల నోము, మూలగౌరి నోము. వీలైన వాళ్ళు ఈ సంక్రాంతికి నోముకోవడానికి ప్రయత్నించండి. అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేయండి. స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సరే కథలు.